హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 32 డిక్షనరీ స్కిల్స్ ఈ టాస్క్ కింద 2 మార్కులకి ఒక డిక్షనరీ ఎంట్రీ ఇచ్చి ఒక 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కొంచెం కనుక మనం కాన్సన్ట్రేషన్ పెడితే ఫోకస్ పెడితే ఈజీగా ఈ 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈరోజు మన టాపిక్లో 32 క్వశ్చన్ కింద ఇవ్వబడేటటువంటి డిక్షనరీ స్కిల్స్లో 2కు 2 మార్కులు ఎలా గెయిన్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే స్టూడెంట్స్కి టీచర్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా టాపిక్లోకి వెళ్ళటానికి ముందు అసలు డిక్షనరీ ఎంట్రీలో ఉపయోగించేటటువంటి కీవర్డ్స్ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా 2కి 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. జనరల్గా డిక్షనరీ ఎంట్రీలో ఉన్నటువంటి కీవర్డ్స్ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కింద ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూద్దాం. మనం NAME అని మనకి డిక్షనరీ ఎంట్రీలో ఉపయోగించబడిందంటే దాని యొక్క ఫుల్ ఫామ్ కీవర్డ్ వచ్చేసరికి నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్ అని అర్థము. ఇలా BRE అని చెప్పేసి ఉందంటే అది బ్రిటిష్ ఇంగ్లీష్ వర్డ్ అని. AWL అని అంటే అకాడమిక్ వర్డ్స్ లిస్ట్. అయితే ఈ 3 మీద మనకి బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే అడగడం అయితే జరగదు. రిమైనింగ్ ఇక్కడ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. N అని ఉంది అంటే అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ నామవాచకం అని. V అని ఉంది అంటే అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వెర్బ్ క్రియ అని చెప్పేసి. N నుండి బ్రాకెట్లో U ఉందంటే అది నౌన్ అన్కౌంటబుల్ అని అర్థము, అంటే నౌన్ అన్కౌంటబుల్ నౌన్ అని అర్థము. నెక్స్ట్ N నుండి బ్రాకెట్లో C అని ఉందంటే నౌన్ కౌంటబుల్ అని అర్థం, లెక్కించదగింది అని అర్థం. ADJ అని చెప్పేసి ఉంది అంటే దాని అర్థం అడ్జెక్టివ్, అంటే ఆ ఇచ్చినటువంటి డిక్షనరీ ఎంట్రీకి ఇచ్చిన వర్డ్ అడ్జెక్టివ్ విశేషణము అని అర్థము. నెక్స్ట్ ADV అని ఉంది అంటే అది యాడ్వర్బ్ క్రియా విశేషణము అని అర్థం. నెక్స్ట్ SY అని చెప్పేసి ఉండి బోల్డ్ లెటర్లో ఉంటుంది మనకి. దాని అర్థం ఏంటంటే డిక్షనరీలో ఇచ్చినటువంటి వర్డ్కి అదే మీనింగ్ ఇచ్చేటటువంటి సినోనియము పర్యాయ పదము అని అర్థము. సేమ్ అట్లాగే మనకి OPP అని ఉంది అంటే అది కూడా బోల్డ్ లెటర్లో డార్క్ చేసి ఉంటుంది మనకి. దాని అర్థం ఏంటంటే ఇచ్చిన వర్డ్కి ఈ వర్డ్ ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదము అని అర్థము. IDM ఉంది అంటే ఇలా క్యాపిటల్ లెటర్స్ ఉంది, బోల్డ్ లెటర్స్లో IDM ఉంది అంటే అది ఇచ్చిన పదానికి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ జాతీయము అని అర్థము. PHRV అని చెప్పేస్తుందంటే దాని అర్థము అది ఫ్రేజల్ వెర్బ్ అని అర్థము, అంటే వెర్బ్ ప్రిపోజిషన్ కాంబినేషను అలా ఉండేటువంటి కాంబినేషన్లో ఉండే ఫ్రేజల్ వెర్బ్స్ అనమాట. SB అని ఉపయోగించబడిందంటే దాని అర్థము సంబడి అని అర్థము. STH అని ఉపయోగించబడిందంటే దాని అర్థము సంథింగ్ అని. నెక్స్ట్ I అని ఉందంటే అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అర్థము. T అని ఉంది అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అని అర్థం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఈ ఫుల్ ఫామ్స్ కనుక అన్నీ వచ్చేస్తే ఈజీగా 2 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడిగినా సరే మనకి వీటిని దాటి బయటికి వెళ్ళి అడగటం జరగదు. వీటి యొక్క ఫుల్ ఫామ్స్ మనం గుర్తుపెట్టుకుంటే 2 మార్క్స్కి 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. డిక్షనరీ స్కిల్స్లో షార్ట్ టిప్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం చెప్పుకున్నట్టు నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, వెర్బు, యాడ్వర్బు. PRE ఉందంటే ప్రిపోజిషను, CYN ఉందంటే కంజంక్షను, INT అంటే ఇంటర్జెక్షను, నౌన్ E అంటే అన్కౌంటబుల్ నౌన్, సినోనియం ఆర్ ఈక్వల్ మీనింగ్, OPP ఉందంటే ఆపోజిట్, యాంటోనియము. ఇది మనకి 2 క్వశ్చన్లు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఇందులో వచ్చేసరికి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అడుగుతారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌనా, ప్రొనౌనా, వెర్బా, యాడ్వర్బా, అడ్జెక్టివా అని చెప్పేసి. ఇచ్చినటువంటి డిక్షనరీ ఎంట్రీ బాక్స్లో మనకి పక్కనే వర్డ్ పక్కనే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఈ 2 సింబల్ మధ్య ఉంటుందన్నమాట. వర్డ్ పక్కన ఈ 2 సింబల్ మధ్య ఉండేదే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ సింబల్స్ పక్కన ఉన్నది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దాని తర్వాత మనకి మీనింగ్ 1 2 3 నెంబర్స్ ఉంటే అవి కూడా ఆ వర్డ్ మీనింగ్స్ అర్థం. కొన్నిసార్లు ఆ వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ తర్వాత 1 2 3 అని ఉంటుంది, అంటే ఆ ఇచ్చినటువంటి వర్డ్కి ఈ 1 2 3 అనేవి మీనింగ్స్. ఆ తర్వాత ఆ వర్డ్తో ఒక శాంపుల్ సెంటెన్స్, అంటే ఒక ఉదాహరణతో కూడినటువంటి ఒక సెంటెన్స్ ఉంటుంది, అదే వర్డ్ ఎగ్జాంపుల్ అనమాట.
వాడికి కనుక ఇచ్చిన వాడికి సినోనియం అడిగితే కనుక సినోనియం పక్కన ఉన్నటువంటి వర్డ్ తీసుకొచ్చి రాయాలి. అలా కాకుండా యాంటోనియము లేదా ఆపోజిట్ కనుక అడిగితే ఓపీపీ పక్కన ఉన్నటువంటి వర్డ్ తీసుకొచ్చి రాయాలి. ఇచ్చిన వర్డ్ కనుక నౌన్ అయితే యాడ్వర్బ్ ఫామ్ లేక అడ్జెక్టివ్ రాయమంటే వర్డ్ ఎంట్రీ బాక్స్లో ఉన్నటువంటి చివర్లో ఉంటాయి, అవి మనం గమనించాలి. అంటే ఇచ్చిన వర్డ్ నౌన్ అయితే యాడ్వర్బ్ ఫామ్ లేక అడ్జెక్టివ్ ఫామ్ రాయమంటే ఎంట్రీ బాక్స్లో చివర్లో ఉంటాయి, అవి కనుక మనం గమనిస్తే ఈజీగా నౌన్ ఫామ్ రాయమన్నా, యాడ్వర్బల్ ఫామ్ రాయమన్నా, అడ్జెక్టివ్ ఫామ్ రాయమన్నా మనం రాయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ రిడిక్యులస్ అని చెప్పేసి వర్డ్ ఇచ్చారు, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఈ సింబల్స్ మధ్యలో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్ కనబడుతుంది. వెరీ సిల్లీ, సినోనిమ్ వచ్చేసరికి అబ్స్యూర్డ్. ఇక్కడతో మనకి శాంపుల్ సెంటెన్స్ ఉంది. ఈ రెడిక్యులస్ వర్డ్ యొక్క యాడ్వర్బల్ ఫామ్ కూడా ఇచ్చారు మనకి, రెడిక్యులస్లీ అని చెప్పేసి. నౌన్ ఫామ్ ఇచ్చారు, నౌన్ ఫామ్ చివరిలో ఉంటుందని మనం రెడిక్యులస్నెస్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ రెడిక్యులస్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ మనకు కనపడుతుంది అడ్జెక్టివ్, సో దీని ఆన్సర్ అడ్జెక్టివ్. వాట్ ఈస్ నౌన్ ఫామ్ ఆఫ్ రెడిక్యులస్? నౌన్ ఫామ్ రెడిక్యులస్నెస్. నెక్స్ట్ ఇంకోటి చూస్తే లామెంట్ ఇచ్చారు మనకి, వెర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి వెర్బ్, నౌను. నెక్స్ట్ మీనింగ్ ఇచ్చారు, సినోనిమ్ ఇచ్చేసరికి బీమోన్, బీవెయిల్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నారు, వెర్బ్. వాట్ ఆర్ ద సినోనియమ్స్? ఇక్కడ 2 సినోనియమ్స్ ఉన్నాయి, ఈ 2 సినోనియమ్స్ ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి ఎస్సీఆర్టీ మోడల్ పేపర్లో ఇచ్చినటువంటివి చూద్దాం. ఎస్సీఆర్టీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి 3 మోడల్ పేపర్స్లో పేపర్ నెంబర్ 2లో ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. దానిలో వచ్చేసరికి హ్యుమానిటీ, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ ఇచ్చారు. నెక్స్ట్ మీనింగ్ వచ్చేసరికి ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. సినోనిమ్ ఇచ్చేసరికి కైండ్నెస్. ఆపోజిట్ వర్డ్ ఇచ్చారు ఇన్ హ్యుమానిటీ, క్రూయాలిటీ అని చెప్పేసి. శాంపుల్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హ్యుమానిటీ? ఏ భాష భాగానికి చెందింది అంటే నౌన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ హ్యుమానిటీ? సినోనిమ్ అనేది మనకి ఎస్వై అని ఉంటుంది కదా, సో ఆన్సర్ వచ్చేసరికి కైండ్నెస్. ఈ విధంగా కనుక మనం డిక్షనరీ ఎంట్రీలో ఉన్నటువంటి కీవర్డ్స్ ఫుల్ ఫామ్స్ తెలుసుకొని ఈ ప్యాటర్న్లో కనుక ప్రిపేర్ అయితే డిక్షనరీ ఎంట్రీకి సంబంధించి ఎటువంటి ఎంట్రీ ఇచ్చినా సరే, ఇప్పుడు మనం ప్రిపేర్ అయినటువంటి అంటే మనం ప్రాక్టీస్ చేసి మనం డిస్కస్ చేసుకున్నవి వీటికి మించి ఇంకా పై స్థాయిలో అయితే డిక్షనరీ ఎంట్రీ మీద క్వశ్చన్లు అయితే అడగటం అయితే జరగదు. ఆ విధంగా అయితే మనం ప్రిపేర్ అయితే ఈజీగా 2 మార్క్స్కి 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 32 డిక్షనరీ స్కిల్స్కి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా నా ఈ వీడియో నచ్చి ఉంటుంది, అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.